Hi, this is Gopichan. Please subscribe Film Beat Telugu. Please subscribe to Filmy Beat and One India. Please subscribe to Filmy Beat and One India. Please subscribe to filmybeat.com. Hi everybody, please do subscribe to Filmy Beat Telugu. హాయ్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్. వరుణ్ తేజ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శేఖర్ కమ్లా దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిదా జూలై 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలి ఆట నుంచే ఈ చిత్రం సెన్సేషనల్ గా హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ గా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. అమెరికాలో కూడా ఈ చిత్రం విజయ డంకా మోగిస్తుంది. ఈ చిత్రాన్ని ఇటీవల చూసిన తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చిత్ర యూనిట్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను విశేషంగా ఆకర్షిస్తున్న ఫిదా చిత్రాన్ని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రత్యేకంగా చూశారు. సినిమా సక్కగుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాత దిల్ రాజు అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిండ్రు. నటీనటులు చక్కగా నటించిండ్రు అని కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించిండ్రు. వీలు చూసుకొని చిత్ర యూనిట్ ను తనను కలవాలని సీఎం ఆహ్వానించిండ్రు కూడా. స్వతంత్ర భావాలున్న తెలంగాణ అమ్మాయి, ఎన్ఆర్ఐ యువకుడికి మధ్య జరిగిన అందమైన ప్రేమ కథగా ఫిదా చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో కుటుంబపరమైన భావోద్వేగాలు చక్కగా పండాయి. అక్క చెల్లెళ్ళు, తండ్రి కూతుళ్లు, అత్తా కోడళ్ళు మధ్య బంధాలు, అనుబంధాలు చక్కగా చూపించారు. కుటుంబంలో ఉండే ప్రేమానురాగాలను అద్భుతంగా చిత్రీకరించారు. ఫిదా చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విడుదలైన ప్రతి చోట కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. అమెరికాలో ఇప్పటికే $1 మిలియన్ క్లబ్ లో చేరింది. విడుదలైన 2 రోజుల్లోపే $1 మిలియన్ క్లబ్ లో చేరడం ఈ సినిమాకు వస్తున్న ఆదరణను చెప్పకనే చెప్పింది. ఫిదా చిత్రంలో తెలంగాణ యువతిగా నటించిన సాయి పల్లవి చక్కటి అభినయంతో ఆకట్టుకుంది. తెలంగాణ యువతి పాత్రను ప్రేక్షకులు ఆదరిస్తారా అనే భయం తనను వెంటాడేదని ఇటీవల సక్సెస్ మీట్ లో సాయి పల్లవి పేర్కొన్నారు. ఎన్ఆర్ఐ యువకుడిగా మెగా హీరో వరుణ్ చక్కగా నటించారు. ఈ చిత్రానికి పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా మారాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.